హైదరాబాద్ కేపీహెచ్బీలో కల్తీ కల్లు ఘటనలో మరో వ్యక్తి చనిపోయాడు. నిన్న అర్ధరాత్రి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్లోని ఇందిరా హిల్స్ కు చెందిన చాకలి పెద్ద గంగారం మృతి చెందాడు. ఇప్పటి వరకు కల్తీ కల్లు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 7కు చేరింది. ప్రస్తుతం మిగతా వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కల్తీ కల్లు ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, కల్తీ కల్లు ఘటనలో మరొకరు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా బాధితుల కండిషన్ ఎలా ఉంది? కల్తీ కల్లు ఘటనలో రోజు రోజుకి మృతుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుందని చెప్పాలి. నిన్నటి వరకు 6 మంది చనిపోగా నిన్న అర్ధరాత్రి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పెద్ద గంగారం అనే వ్యక్తి కూడా ఈ కల్తీ కల్లుకు సంబంధించి చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో మృతుల సంఖ్య 7కు చేరిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమై దీనికి సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా ఈ మృతుల సంఖ్య అనేది అంటే ఈ కల్తీ కల్లు అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనివల్ల మృతుల సంఖ్య అనేది కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం 44 మంది ప్రెసెంట్ ఈ కల్తీ కల్లు ఘటనలో ఈ కల్తీ కల్లు తీసుకున్న కారణంగా బాధితుల సంఖ్య అనేది వచ్చిందని చెప్పాలి. అయితే ఈ 44 మందిలో నిన్న అర్ధరాత్రి ఈ పెద్ద గంగారం చనిపోవడంతో మొత్తం 43 మంది ప్రెసెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రెసెంట్ నిమ్స్ హాస్పిటల్ అయితే 31 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా గాంధీ హాస్పిటల్ కి సంబంధించి 6 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మిగతా ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా 6 మంది ఈ కల్తీ కల్లుకు సంబంధించి బాధితులు అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే గత ఆదివారం నుంచి కూడా ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన జరిగినప్పటి నుంచి కూడా బాధితుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. నిన్నటి వరకు కూడా 6 మంది చనిపోగా ఈ రోజు ఒకరు చనిపోవడంతో మొత్తం 7 మంది కూడా చనిపోవడం జరిగింది ఈ కల్తీ కల్లుకు సంబంధించి. అదేవిధంగా మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక వ్యక్తి అయితే ప్రెసెంట్ వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నాడు. తానే సిచ్యువేషన్ కూడా క్రిటికల్ గా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎక్కడైతే ఈ కల్లు దుకాణాలు ముఖ్యంగా కేపీహెచ్బీకి సంబంధించి ఆ కూకట్పల్లి పరిధిలో జరుగుతున్నటువంటి కల్తీ కల్లు కాంపౌండ్ కి సంబంధించి దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా శాంపిల్స్ కూడా సేకరించడంతో ఆ శాంపిల్స్ సేకరించిన వాటన్నిటి కూడా చెక్ చేయగా ఈ మందులు కలిపిన కల్తీ కల్లుగా కూడా అధికారులు గుర్తించడంతో వారికి సంబంధించి ఎవరైతే ఈ కల్తీ కల్లు నిర్వహిస్తున్నారో కాంపౌండ్ కి సంబంధించి దుకాణాలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నలుగురిని ప్రెసెంట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో ఈ చర్యలకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకి ఆదేశం ఇవ్వడంతో వారికి సంబంధించి అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ కల్తీ కల్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు అయితే తీసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు నిమ్స్ అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో ప్రెసెంట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స అందించే విధంగా ప్రెసెంట్ అయితే కొనసాగుతుంది వాళ్ళకి ట్రీట్మెంట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఇటు నిమ్స్ హాస్పిటల్కి కావచ్చు అదేవిధంగా గాంధీ హాస్పిటల్కి కావచ్చు అధికారుల ఆదేశాల మేరకు అంటే ఆరోగ్య సంబంధించి ప్రభుత్వ ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రెసెంట్ అయితే 31 మంది నిమ్స్ హాస్పిటల్కి సంబంధించి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో కూడా 6 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి మెరుగైన చికిత్స అందించేలాగా అధికారులు అప్రమత్తం చేశారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి. అదేవిధంగా ఇప్పటికే అధికారులు కూడా చాలా మంది స్పాట్ కి చేరుకొని అదేవిధంగా హాస్పిటల్కి వచ్చి బాధితుల్ని పరామర్శించే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి అయితే రానున్న రోజుల్లో కూడా ఇప్పటికే 4 రోజులు కొనసాగుతున్నా కానీ ఈ 4 రోజులు కూడా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మరి ఇంకా కొంతమంది పెరిగే అవకాశం కూడా ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి బాధితులకు సంబంధించి కూడా ఎవరు వచ్చినా కూడా మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి కూడా నిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు కావచ్చు అదేవిధంగా గాంధీ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. శ్రవంతి, హైదరాబాద్ కేపీహెచ్బీలో కల్తీ కల్లు ఘటనలో మరో వ్యక్తి చనిపోయాడు. నిన్న అర్ధరాత్రి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్లోని ఇందిరా హిల్స్ కు చెందిన చాకలి పెద్ద గంగారం మృతి చెందాడు. ఇప్పటి వరకు కల్తీ కల్లు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 7కు చేరింది. ప్రస్తుతం మిగతా వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మరోవైపు కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. 43కు చేరిన బాధితుల సంఖ్య నిమ్స్ హాస్పిటల్లో వీరంతా చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో 31 మందికి, గాంధీ హాస్పిటల్లో 6 మందికి, ప్రైవేట్ హాస్పిటల్లో 6గురికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కల్తీ కల్లు కేసులో దుకాణాలు నిర్వహిస్తున్న రవితేజ గౌడ్,
కోన సాయి తేజ గౌడ్, నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదర్ నగర్, హెచ్ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్ లోని కల్తీ కల్లు దుకాణాలను గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇక 5 బృందాలుగా ఏర్పడి హైదర్ నగర్, హెచ్ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లోని శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ ను నారాయణగూడ కెమికల్ ల్యాబ్ కి పంపించారు.